మా పాఠశాలలో డెమో కొరకు వేసిన మొక్కలు మరియు పంటలు. ఇది మొక్కజొన్న, ఇది మామిడి చెట్టు, ఉల్లి పంట, ఇది మిరప చెట్టు, గులాబీ, అల్లం చెట్టు, గులాబీ, తోటకూర, నిమ్మగడ్డి, గులాబీ మొక్క, క్రోటాన్, బయోఫిలం, ఇది చిక్కుడు, ఇది బాదం చెట్టు, కోడి జుట్టు పూలు, అది చామంతి పూలు. సార్ ఇది మా తోట క్రోటాన్ చెట్టు, ఇది మనీ ప్లాంట్, ఇది తులసి చెట్టు, మొక్కజొన్న, ఇది సబ్జా ఆకు సువాసన లాంటిది, ఇది చెండు పూల చెట్టు, ఇది ఇది అరటి చెట్టు, ఇది బయోఫిలం, ఇది తులసి చెట్టు, ఇది అరటి చెట్టు, కోడి జుట్టుల పూలు. ఏమంటారమ్మా వాడిని? కోడి జుట్టు అంటే లోకల్ లాంగ్వేజ్లో కోడి జుట్టు పూలు. చాలా అందంగా ఉంది కదా? జుట్టు పూలు చాలా అందంగా ఉన్నాయి. ఈ అరటి మీరే నాటినారా? ఈ అరటి ఇది అరటి చెట్టు. ఇంకా చిక్కుడు చెట్టు. మొన్నే దాదాపు కేజీ చిక్కుడుకాయలు వెళ్ళినాయి. సరే ఇది ఇక్కడ చూడండి, ఇది పైనాపిల్ చెట్టు. ఇక్కడే కాదు, ఇంకా చాలా చోట్ల మా స్కూల్లో ఉంది. ఇది బంతిపూల చెట్టు, ఎంతో అందంగా ఉంది కదా సార్. ఇప్పుడే పూలు పూయడానికి రెడీ అయింది సార్. ఇది అరటి చెట్టు. ఇలాంటివి మా స్కూల్లో చాలా ఉన్నాయి, తర్వాత చూపుతాను మీకు. షో చెట్టు, ఇలాంటివి మా స్కూల్లో చాలా ఉన్నాయి, మీకు తర్వాత చూపుతాను సార్. ఇది ఒక క్రోటాన్ చెట్టు, అందమైన చెట్టు, మా స్కూల్కి అందాన్ని ఇచ్చేది ఇదే చెట్టు సార్. ఇది ఒక గార్డెన్ మొక్క, ఒక తీగ జాతికి చెందిన మొక్క. అదిగో అది అరటి చెట్టు, మీకు చాలా ఉన్నాయని చూపించినా కదా. ఇక్కడ చూడండి సార్, ఇది మొక్కజొన్న, కంకి కూడా కాసింది. ఇక్కడ కూడా ఒక మొక్కజొన్న ఉంది. ఇదిగో ఇది క్రోటాన్, ఇది చెరకు, తులసి, ఇది తులసి ఉన్నట్టుంది. ఇది తులసి. ఇక్కడ టమాటా పండ్లు కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి సార్. గుడ్. ఇవి చెరకు. ఇవి అందమైన పూలు ఎంత బాగున్నాయో చూడండి. మా స్కూల్ నిండా ఇవే ఉన్నాయి. దీన్ని ఏమంటారమ్మా వాటిని? తెలియదా? బిల్లగన్నేరు, తెల్ల బిల్లగన్నేరు సార్. ఇక్కడ చూడండి, ఇది ఒక బిల్ల గన్నేరు. తర్వాత ఇది నల్ల నేరేడు పండు. నేరేడు పండు. వెరీ గుడ్. సార్ ఇక్కడ చూడండి, ఇది తమలపాకు చెట్టు. తమలపాకు. అవునే, తమలపాకు చెట్టు. ఎవరో తుంచుకొని పోయినారు సార్. చాలా పెద్దగా ఉండదా? అవును సార్. గుడ్. ఇది బచ్చాల ఆకు. బొచ్చల కూర పప్పులు వేసుకున్నారు, ఇదేనమ్మా? ఇదే. గుడ్. అదేంటి పైన ఏదో చక్రం పెట్టినారు? ఇది ఒక స్కూల్ కి అందంగా ఉండేది. గుడ్. అదే మీ స్కూల్లో ఎక్కడ చూసినా ఇవి అనిపిస్తున్నాయమ్మా? అవును సార్. స్కూల్ చాలా ఆనందంగా, చాలా ప్రకృతి ఉంది సార్. గుడ్. అవును సార్. ఇది చక్రం సార్, మీకు తెలుసా సార్? తెలియదమ్మా, ఎందుకు పెట్టినారు? సార్ ఇది ఒక చక్రం, ప్రగతి కొరకు పెట్టినాం సార్ మా స్కూల్లోన. ఓహో, అంటే చక్రం అంటే ప్రగతికి మూలం అంటారు, అదేనా? అవును సార్. ప్రగతి కొరకు మాకు స్కూల్ చాలా ఆనందిస్తుందంటారు. ఓహో, అది ఏందమ్మా తీగ? మీరు వంటలు పెట్టారా? ఇది దుస్తర తీగ సార్, మరియు ఆయుర్వేద మొక్క కూడా సార్. ఓహో, ఆయుర్వేదానికి పనిచేస్తుంది. స్కూల్లో చాలా ఉన్నాయి సార్ ఆయుర్వేద మొక్కలు. అవును సార్. చాలా పెంచుతున్నారు సార్. గుడ్. ఇక్కడ చూడండి సార్, ఇది మరవం మొక్క. దీన్ని పుల్లలో పెట్టుకొని కుట్టుకుంటారు. ఏది ఇదమ్మా? అవును సార్, ఇది మరువం మొక్క. అంటే పూలతో మల్లె పూలతో పాటు పెట్టి కుట్టేది ఇదేనా అన్నమాట? ఇదే సార్. గుడ్. వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్ సార్. ఈ ప్లాస్టిక్ బాటిల్ ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నారు. అందుకని మా స్కూల్లో షో కొరకు దీన్ని ఇక్కడ పెట్టాం. ఇది ఒక బాటిల్ సార్, దీనిలో ఒక మొక్క వేసాం. తర్వాత ఇది కరెంట్ మీటర్ సార్. ఇది ఒక బాటిల్. తర్వాత ఇది ఒక టైర్ సార్. టైర్, దీనిలో మొక్కలు వేసాం సార్. మీరు టైర్ని కూడా వదలలేదు. అవును సార్. ఇది కూడా ఒక మీటర్ సార్. మీటర్ చాలా అందంగా ఉంది కదమ్మా. బాగుంది సార్. గుడ్. ఇది ఒక నూనె డబ్బా సార్.
దీన్ని అందరూ బయట పాడేస్తుంటే ఎందుకని ఇక్కడ పెట్టినాం సార్. దీనిలో ఒక మొక్క వేసినాం సార్. గుడ్. ఇక్కడ చూడండి సార్, ఇవి ఒక పూలు, అందమైన పూలు. మా లోకల్ లాంగ్వేజ్లో కోడి జుట్టు పూలు అంటాము. ఇక్కడ చూడండి సార్, ఇది ఒక క్రోటాన్ చెట్టు. తర్వాత ఇది క్రోటాన్. ఇక్కడ చూడండి సార్, ఒక అందమైన గులాబీ. గుడ్ గుడ్. పింక్ కలర్ అప్పుడమ్మా? పింక్ కలర్ సార్. ఇక్కడ చూడండి సార్, ఒక పుదీనా. పుదీనా కూడా వేశారు. కూడా వేసినాం సార్. చాలా అందంగా ఉంది కదా సార్ మా స్కూల్. చాలా అందంగా ఉందమ్మా. అలా ఉన్నాం కదా సార్, సదాపాకు. పూలలో కుట్టుకుంటారు మేడం. అదేంటమ్మా? మేడం ఇది ఒక సదా ఆకు మేడం, సదా పాకు ఆకు. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే ఇది ఒక మెడిసిన్ ప్లాంట్ మేడం, ఆయుర్వేద మొక్క. దీన్ని కషాయం చేసుకొని తాగితే ఎటువంటి క్యాన్సర్ అయినా తగ్గుతుంది మేడం అని ఆయుర్వేదంలో తెలిపారు. అంటే మీ పాఠశాలలో ఆయుర్వేదిక్ మొక్కలు కూడా పెంచుతున్నారు? అవును మేడం. సార్ ఈ మొక్క పేరు శంకు పుష్పి. ఈ పుష్పాలను కషాయం చేసుకొని తాగితే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి మతిమరుపు నివారించవచ్చును. అల్జీమర్స్ వ్యాధా? అల్జీమర్స్ వ్యాధిని నివారించవచ్చును. గుడ్ గుడ్. సార్ ఇక్కడ చూడండి, ఇది ఒక ఎండు కొమ్మ బయట ఎక్కడ పడింటే తెచ్చి ఇలా ఇలా కలర్ కొట్టి డెకరేట్ చేసి ఈడొక కుండి పెట్టి ఇక్కడ బాల్ పెట్టినాం. ఇదేంటమ్మా? ఇది ఆలుగడ్డ చెట్టు సార్. ఆలు? ఆలు. బంగాళాదుంపలు మన సైడ్ చాలా పండవు. బంగాళదుంపలు కూడా వేసారు. అవును సార్. సార్ ఇక్కడ చూడండి, ఎంతకు ముందు చాలా ఉన్నాయని చూపించినాను కదా పైనాపిల్ మొక్కలు. ఇవి సార్ ఇక్కడ ఒకటి ఉంది. సార్ ఇక్కడ చూడండి, ఇది ఒక స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో మొక్కనా? అవును సార్. తెలుగులో దీన్ని గిల్చుగడ్డ అంటారు. గించుగడ్డ. రైట్ రైట్ రైట్. బయట చాలా ఖరీదు. సార్ ఇక్కడ చూడండి, ఇది ఒక డ్రాగన్ ఫ్రూట్ మొక్క. బయట 100 రూపీస్ దొరుకుతున్న చెట్టు. సార్ ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా చాలా ఉన్నాయని. మీ స్కూల్ మొత్తం బనానా చెట్లు ఉన్నాయమ్మా? ఇక్కడ చూడండి, ఇది ఒక వెజిటేటివ్ ప్రాపగేషన్ మొక్క. దీన్ని బయోఫిలం అంటారు. దీని నుంచి ఆకులు రాలి పడి ఇట్లా ఇట్లా పడతాయి. ఓహో, దీని మొక్కలు ఆకుల నుంచి రాలుతాయి అన్నమాట. అవును సార్. శాఖీయోత్పత్తి. కొత్త మొక్కలు మళ్ళా వస్తాయి. ఈ చిన్న చిన్న అవేనమ్మా? వాటి మొక్కలేనా? చిన్న అవే సార్. ఇదేంటో? ఇది పైనాపిల్. ఇందాక చెప్పినాను కదా సార్, దీన్ని ఉన్నాయని. ఇక్కడ చూడండి సార్, ఇది ఒక మరో ఎడారి మొక్క. అందం కొరకు ఇక్కడ పెట్టాం. ఇక్కడ చూడండి సార్, ఇది ఒక తామర చెట్టు. మందారం అమ్మా? మందారం చెట్టు. అక్కడ చూడండి, అది నేరేడు మొక్క. ఓ పెద్దగా అయింది. ఇవేమ్మా? ఈ పూలు. ఇక్కడ చూడండి సార్, ఇది డిసెంబర్ మొక్క. దీని పూలు ఎంత బాగున్నాయి సార్. ఇక్కడ వంకర్లు తిరిగిందమ్మా చెరకు. వెరైటీగా ఉన్నాయి మందారం పూలు. టెంకాయ చెట్టు కదా? అవును సార్, అక్కడ ఒకటి ఉంది. ఇది నల్ల నేరేడు సార్. ఇందాక చూపించా కదా, అక్కడ ఇక్కడ క్రోటాన్ ప్లాంట్. అక్కడ క్రోటాన్ ప్లాంట్స్. అది కూడా చెరుకున్నట్టుంది మళ్ళీ అక్కడ. అవును సార్, అక్కడ చెరుకుంది సార్. ఇక్కడ చూడండి, ఇది ఒక నల్లేరు మొక్క.
అవును సార్. అవునమ్మా, ఇక్కడ చూసినా కనిపిస్తున్నాయి మీ స్కూల్లో నల్లేరు మొక్క. గార్డెన్లో చాలా ఎక్కువ ఉండేదంటే ఇదే సార్. ఇది కాగితం పూలు సార్. కాగితం కలర్. పేపర్ ఫ్లవర్. అవును సార్. ఇది ఆముదం. ఆమోదం సార్. ఇది ఆమోదం చెట్టు. ఆమోదం కాదమ్మా, ఆముదం. ఆమోదం చెట్టు. మ్మ్. ఇది ఒక కలమందకి సంబంధించిన జాతి మొక్క సార్. ఆహాహా. కలబంద జాతి మొక్క. అవును సార్. ఆ. ఓహో. ఏంటమ్మా దీన్ని గేట్కి ఎక్కించారు? అవును సార్, చెప్తున్నాను కదా సార్, ఎక్కడ చూసినా నల్లేరు చెట్టు అని. నల్లేరు మొక్కల్ని గేట్కి ఎక్కించారు. అవును సార్. టెంకాయ. బిల్లగన్నేరు మొక్కలు. బిల్లగన్నేరు మొక్కలు సార్. అక్కడ చూడండి సార్, టేకు. టేకు మొక్క చాలా పెద్ద ఉంది కదమ్మా. అవును సార్. ఇక్కడ చూడండి సార్, ఎలక్ట్రిక్ మీటర్. అక్కడ చూపించా, ఇక్కడ మళ్ళీ ఇలాంటిదే కానీ డెకరేషన్ కొరకు పెట్టినారు. సార్. ఇది వాటర్ ట్యాంక్ సార్. పగిలిపోయింటే చేసి పెట్టాం, దీనిలో మొక్కలు వేసాం. గుడ్. కింద చామంతి. ఇది సార్ చామంతి. ఇదేంటమ్మా అట్లా చేశారు? ఫ్రేమ్లో పెట్టినట్టున్నారు అన్ని మొక్కలు. సార్. గుడ్. ఇదొక క్రోటాన్ చెక్కతో చేసింది సార్. ఓహో, చెక్క ఫ్రేమ్లో చేశారు. అవును సార్. ఇది కానక్కాయ చెట్టు సార్. చామంతి పూలు. ఇది చామంతి పూలు సార్. ఓ, చామంతి. అవును సార్. ఇక్కడ ఒకటి ఉంది. గుడ్. ఆముదం. ఇది చూడండి సార్, ఆమోదం. చాలా కాయలు కాసింది. అవునమ్మా. రాకెట్. ఇక్కడ చూడండి సార్, నీళ్ళు. సార్ ఇక్కడ చూడండి, ఇది ఎంత బాగా చేసినాం కదా సార్. గచ్చులాగా చేశారు కదా. అవును సార్. మొన్నటి వరకు తాబేలు ఉంది సార్ ఇక్కడ. తాబేలు కూడా ఉండదా? అవును సార్, ఎవరో పట్టుకపోయినారు. చూడండి సార్, ఇది ఏ మొక్కమ్మ అది? ఇది ఒక తామర. ఇక్కడ ఇది సార్ మనీ ప్లాంట్. అక్కడ చూపిస్తాం. ఓహో, మనీ ప్లాంట్. ఇది కూడా ఒక క్రోటాన్ సార్. పైనాపిల్ అన్నాం కదా, పైనాపిల్. పైనాపిల్స్. ఇది ఒక చో చెట్టు సార్. ఇది బడికి చాలా అందం ఇస్తుంది. అక్కడ చూడండి సార్, ఎడారి మొక్క. ఎడారి మొక్క లోపల ఇరుక్కుపోయిందమ్మా. సార్. చాలా మొక్కలు ఉన్నాయి మా స్కూల్లో. సార్ ఇక్కడ చూడండి, ఇందాక చాలా అరటి చెట్లు ఉన్నాయని చెప్పాను. చాలా ఎత్తున్నాయి. అవునమ్మా. చాలా ఎత్తు కూడా ఉన్నాయి సార్. ఏమో పెద్ద గార్డెన్ తగ్గినట్టున్నారు. అవును సార్. గుడ్ గుడ్. మా స్కూల్లోనే ఉంది సార్. గార్డెన్ మొత్తం మా స్కూల్లోనే ఉంది సార్. ఓ, ఇది పైనాపిల్ మొక్కలు అన్నారు కదా, పైనాపిల్ పండ్లు. చాలా పెళ్ళి ఉంది. ఇక్కడ చూసినా ఇవే ఉన్నాయి సార్. అక్కడ చూసారా సార్, అది ఒక చక్రం సార్. సైకిల్ చక్రం. ఓహో, వేస్ట్ వస్తువుని ఈ విధంగా తయారు చేశారు. అవును సార్. అక్కడ చూడండి సార్, అదొక ఎడారి మొక్క. అక్కడ చూపిస్తున్నా, ఇక్కడ చూపిస్తున్నా. అలాంటిదే ఇక్కడ ఉంది. అవును సార్. ఓహో, ఇది చామంతి కదా. ఇది చామంతి సార్. అక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి సార్, ఇది ఒక చెట్టుది. మేము షో కనిపెట్టినాం. బాగుంది సార్. ఇక్కడ చూడండి సార్, ఎంత బాగా బయోఫిలం చెట్లు ఉన్నాయి సార్. ఓ, బయోఫిలం ఇంకా పైన మొలిచింది కదా. అవును సార్. ఇక్కడ చూడండి సార్, ఈ రోజు నీళ్ళు పారుతున్నాయి. కలర్ కొంచెం నీళ్ళు పారి చేంజ్ అయింది సార్ కలర్. వాటర్ ఫౌంటైన్ అమ్మా. అవును సార్. రోజు పెడుతుంటారా దానికి? పెడుతుంటుంది సార్.
సార్ నల్లేరు. నల్లేరు. మా స్కూల్ మొత్తం ఇదే అల్లుకునింది ఆ. సార్. ఇది ఒక క్రోటాన్. ఇక్కడ మేము చెప్పినాం కదా బండి చక్రాలు. ఉమ్. తర్వాత ఇక్కడ చూడండి సార్, ఇది పుదీనా. పుదీనా. అవును సార్, ఉమ్. పుదీనా. ఇది బయోఫిలిం. ఉమ్. ఇదేం చెట్టు? ఇది ఒక తీగ జాతికి సంబంధించిన చెట్టు. టమాటా చెట్టు చూడండి అక్కడ టమాటా చెట్టు. సార్ ఇక్కడ చూడండి, ఒక వేస్ట్ పైప్ లో దీనికి కింద మూత పెట్టి ఇందులో మట్టి వేసి ఉమ్. ఒక టమాటా చెట్టు వేసాం. దీనికి కాయలు కూడా కాస్తుంది సార్. అవునమ్మా, అంత క్రియేటివిటీ. అవును సార్. ఇది నల్ల నేరేడు మొక్క సార్, చెట్టు. ఇందాక చూపించాను. ఇదమ్మా ఏదో కొత్తగా చేశారు, ఏంటిది? ఇది సైకిల్ సార్. ఆ. సైకిల్ బుట్టి ముందర ఉంటది కదా సార్, అది ఊడిపోయి ఉంటే ఇక్కడ పెట్టినాం సార్. దేని కొరకు? చెత్త వేయడానికి సార్. ఓహో, డస్ట్బిన్ లాగా యూజ్ చేస్తున్నారు. బా బా బా. ఆ. చెరకు, చెరకు, అరటి, మల్లెపూల చెట్టు. మల్లెపూల చెట్టు. స్కూల్కి ఎక్కించిన, గేట్కి ఎక్కించినాం సార్ అక్కడ. ఉమ్. ఇది కనకంబరాల చెట్టు. కనకాంబరాలు. సార్ ఇక్కడ చూడండి, ఒక చెక్కతో తయారు చేసింది స్టార్ లాగా చేశారు. చేసి దీనికి కలర్ పెయింట్ వేసినాం సార్. డెకరేషన్ కొరకు అందం ఉండాలి. వెరీ గుడ్, చాలా బాగుందమ్మా నిజంగా. ఆ. చక్రానికంటే కలర్ సార్. ఓహో, అంటే కవర్ టైర్ యొక్క వాటికి కవర్కి ఈ విధంగా మీరు డెకరేట్ చేశారు. అవును సార్. ఉమ్. ఇక్కడ చూడండి సార్. బ్రోటాన్ ప్లాంట్స్. ఓహో, ఇది అరటి కదా? అరటి సార్ ఇక్కడ వేసినాం సార్. అరటి. ఇది గులాబీ మొక్క. మందారం. ఇది మందార. ఇది నల్ల నేరేడు. ఉమ్. ఇక్కడ వేస్ట్ దానిలోనే వేసినాం. చక్రం. చక్రం వేస్ట్ దాని. సార్ ఇక్కడ చూడండి, ఒక అందమైన పువ్వు మొక్క. చాలా అందం చూడండి. చూడడానికి చాలా అందంగా ఎల్లో కలర్ లో ఉన్నాయి కదా సార్. చెట్టు చెరుకు చెట్టు ఉంది. ఇక్కడ చూడండి సార్, చెరకు. చెరకు. ఉమ్. సార్, చెరకు. చెరకులా చెరకు గడ. చెరుకు గడ. ఓకే. ఇక్కడ కూడా వేస్తారు చెరకు. ఇది ఒక చోటు చెట్టు సార్. క్రోటాన్ చెట్టు సార్, చాలా ఉన్నాయని చెప్తున్నాను కదా సార్. ఆ. క్రోటాన్. ఇది సీతాఫలం చెట్టు సార్. సీతాఫలం చెట్టు గుడ్. ఇక అది వాడిపోతుందేమో, నీళ్ళు వేసలేరు అశోక చెట్టుకి. అవును సార్, ఆడిపోతుంది. ఈరోజు పెట్టాలి సార్. సార్ ఇక్కడ చూడండి, సీతాఫలం చెట్టు. సీతాఫలం. సార్ ఇది చింతకాయ చెట్టు. ఉమ్. దీన్ని చిగురులో పప్పులో కూడా వేసుకుంటారు. ఇది కూడా చింతకాయ చెట్టు సార్. ఉమ్. ఇది నల్ల నేరేడు చెట్టు. అల్ల నేరేడు. ఇది చెరకు. ఇది మల్లె చెట్టు అమ్మా. అవును సార్. సార్
చూడండి ఇది ఒక స్టేజ్కి ఒక కొమ్మ ఎక్కించినాం సార్. ఆ, దానికి ఎల్లో కలర్ పూలు పూస్తాయి సార్. ఆ, ఇది దానిమ్మ చెట్టు సార్. దానిమ్మ పండ్లు. ఓహో, దానిమ్మ చెట్టు. గుడ్. దానిమ్మ చెట్టు సార్. ఇక్కడ చూడండి ఇది క్రిస్మస్ చెట్టు. క్రిస్మస్ చెట్టు. అవును సార్. ఆ, ఇది తులసి. తులసి. ఇది బయోలియం సార్. ఇక్కడ చూడండి ఇది బిల్వం. బిల్వం చెట్టు. అవును సార్. ఇది శంకు పుష్పి. నాకు అక్కడ చూపించా, ఇక్కడ ఉంది. శంకుపుష్పి ఆకు. పూలు. ఇట్లా తీగలు పారించలేదు సార్. ఇది ఆ, చాలా పుష్పాలు వేసినాయి. కాగితపు పూలు సార్. ఓహో, కాగితం పూల చెట్టు. అవును సార్. పేపర్ ఫ్లవర్ ఏదో అంటారు వాటిని. అవును సార్. ఆ, అండ్ ఇది బాదం చెట్టు. ఆ, మొన్ననే పెద్దగా అవుతుందని కట్ చేసినాం సార్. సార్ ఇక్కడ చూడండి ఇది ఆయుర్వేద మొక్క సార్. దీని పేరు రణపాల. రణపాల మొక్క. ఇదేనమ్మా రణపాల మొక్క అంటే? అవును సార్. చాలా ఉన్నాయి. కిడ్నీలో రాళ్ళు కానీ ఉమ్, కిడ్నీ ప్రాబ్లం కానీ సరి చేస్తుంది సార్. ఉహుహు. చాలా విలువైన మొక్క సార్ ఇది. గుడ్ గుడ్. ఉమ్. ఇక్కడ చాలా ఉన్నాయి సార్. చూడ్డానికి చాలా అందంగా కూడా ఉంది సార్. ఆ, సార్ ఇక్కడ చూడండి ఇది ఎర్ర బిల్ల గన్నేరు. ఇందాక తెల్ల బిల్ల. అక్కడ తెల్ల బిల్లగన్నేరు చూసాం. ఇది ఎరుపు కదా. అవును సార్. ఉమ్. సార్ ఇక్కడ చూడండి ఇది తులసి మొక్క. దాదాపు నాకంటే హైటే ఉంది సార్. క్రోటాన్ మొక్క. క్రోటాన్ ప్లాంట్. అవును సార్, క్రోటాన్ ప్లాంట్. మా పాఠశాలలో చాలా మొక్కలు ఉన్నాయి. అంతేకాకుండా మా పాఠశాలలో అందమైన పూల తోట ప్రకృతి ఉంది. మా పాఠశాల అగ్రికల్చర్ డెమో అండ్ బొటానికల్ గార్డెన్ ఇలాంటి పాఠశాలలో చదువుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. సార్ మా పాఠశాలలో హైలైట్ ఏంటంటే ఇక్కడ ఒక మిజైల్, అక్కడ ఒక మిజైల్ ఉంది. 2 మిజైల్స్ ఉన్నాయి సార్ వచ్చే దారిలో. 2 మిజైల్స్ పెట్టినారు కదమ్మా. చాలా బాగున్నాయి. చాలా బాగా డెకరేట్ చేసినాం కదా సార్ పెయింట్తో. రాజీ, దీంట్లో ఈ వేడికి రావడం లే. ఎండకు మరి కెమెరా ఫాల్టా? కెమెరా కాదు సార్, లైట్ ఫోకస్ కదా అంతే సార్. సరే ఎంత బాగుంది కదా సార్ ఆడ. సార్ ఇదొకటి అదొకటి 2 మా స్కూల్కి గ్లోబలైజ్. మా పాఠశాలలో వచ్చే దారిలో ఇటొక గ్లోబ్ అటొక గ్లోబ్ ఉన్నాయి సార్.